మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఉండవల్లి అనూష గారితో మాట్లాడదాం. ఉండవల్లి అనూష గారు, మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మీరు ఎంచుకున్నటువంటి రంగంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు రాజకీయంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సరే, ఇక విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఏంటి అసలు అంటే కూటమి ఏంటి అసలు వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా, వ్యవస్థల్లో సరైనటువంటి సామర్థ్యం ఉందా, కావాలని జరుగుతుందా, లేకపోతే కూటమికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, చట్టం ఏమో తన పని తాను చేసుకొని పోతుందని చెప్పేసి మీరే చెప్తున్నారు. కానీ చట్టం తన పని తాను చేయట్లేదు అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమంటారు సార్? ముందుగా సంఘానికి, సమాజానికి, అదేవిధంగా కుటుంబానికి ఎవరైతే ముందుండి నడిపిస్తున్నారో వీళ్ళందరికీ, మహిళామ్మ తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక అసలు పొద్దున్నే ఇంత మా పైన కరుణ కూడా లేకుండా, మహిళా దినోత్సవాన్ని కూడా చూడకుండా ఇంత హాట్ టాపిక్ తో ఉంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. సో ఓకే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, రీసెంట్ ఇష్యూనే ఏదైతే బోరుగడ్డ అనిల్ ఇష్యూ మనం తీసుకుందాం. ఎవరి గురించి సర్టిఫికెట్ పెట్టాడు బోరుగడ్డ అనిల్? స్వయంగా తన తల్లి ఆరోగ్యం చెడిపోయింది అని చెప్పేసి హైకోర్టుని, అదే విధంగా ఒక డాక్టర్ అంటే పివి రాఘవ శర్మ గారు ఎవరో డాక్టర్ ఉన్నారండి, ఆ డాక్టర్ సంబంధించిన లెటర్ తోటి ఇవ్వడం హైకోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. హైకోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు హైకోర్టు ఏమనుకుంటుంది, ఒక డాక్టర్ సిగ్నేచర్ ఉండి లేకపోతే ఒక డాక్టర్ లెటర్ హెడ్ తోటి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ హైకోర్టు ఏమనుకుంటుంది, వారి తల్లిదండ్రులకి ఒంట్లో బాగాలేనప్పుడు ఖచ్చితంగా హ్యుమానిటరీ గ్రౌండ్ లో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది, ఏదైతే బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. సో కాకపోతే మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటి అంటే, వ్యవస్థలను ఏ స్థాయిలో తప్పుదోవ పట్టిస్తారు. ఎందుకంటే ఇప్పుడు దాని తర్వాత అది నకిలీ సర్టిఫికెట్ అనేది ఏ రకంగా తెలిసింది, ఎందుకు తెలిసింది? బికాస్ ఆఫ్ కూటమి ప్రభుత్వం దానిపైన ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇతను హైకోర్టులో సబ్మిట్ చేసిన ఏదైతే లెటర్ ఉండిందో ఆ లెటర్ నిజమా కాదా అని చెప్పి క్రాస్ వెరిఫై చేసి బెయిల్ రాగానే ఓకే బెయిల్ వచ్చింది అని కాకుండా, అసలు ఇతనికి బెయిల్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేసి పోలీసులు హుటాహుటిన ఏవైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేశాడో బోరుగడ్డ అనిల్ హైకోర్టులో, అవి ఎంతవరకు నిజమో కాదో అని చెప్పేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం వల్లే కదా తెలిసింది రాజు గారు. సో నేనేమంటున్నాను అంటే, అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించింది, వాళ్ళని మనుషుల్లా మీరు దయచేసి అనుకోవద్దండి. వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు సినిమాల్లో చూపించే విలన్లు, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ని నింపుకున్న, అంటే మొత్తం ఒళ్ళంతా నింపుకున్న వ్యక్తులు. వాళ్ళ ప్రతి అణువులోనూ మోసమే ఉంటుంది, ప్రతి అణువులోనూ మోసమే ఉంటుంది. సో నేనేమంటున్నాను అంటే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎవరు ఎటువైపు నుంచి మోసం చేస్తున్నాడు అనేది చాలా శ్రద్ధగా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. సో సో అది ప్రాబ్లం. మేము పోనీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టేసి బయటకు వస్తే ఏదో వదిలేసేది లేకపోతే క్షమించేసేది లేదు కదా. ఖచ్చితంగా అతను చేసిన తప్పులకి ఏవైతే ఉందో వాటిని శిక్ష పడే విధంగానే ఈ రోజు కోర్టు లా అండ్ ఆర్డర్ ముందు ఉండి, లేకపోతే పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుని ఈ రకంగా ముందుకెళ్తుంది. సో దాంట్లో తాత్సర్యం ఏం లేదండి, దాంట్లో క్షమించే ప్రసక్తి అయితే ఏమీ లేదు బోరుగడ్డ అనిల్ని. ఇంకా మీరు చెప్పిన రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో, సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మహాతల్లి రోజా కావచ్చు, బాగుందండి ఆవిడ ఎటైర్ చాలా బాగుంది. సో రోజా కావచ్చు, లేదు అంటే ఎందుకు ఎటైర్ బాగుంది అన్నానంటే, ఈ మహిళ అసెంబ్లీలో వేరే వాళ్ళని బాడీ షేమింగ్ చేసింది, అచ్చెన్నాయుడు గారిని బాడీ షేమింగ్ చేసింది, అందుకని చెప్పి అది నాకు వెంటనే గుర్తొచ్చింది అనమాట. సో వీళ్ళందరినీ కూడా, వీళ్ళకి డెఫినెట్లీ వీళ్ళు చేసిన స్కాములు చిన్నవి కాదు. బోరుగడ్డ స్థాయిలో అంటాడే, ఏ పదవి లేకపోయినా ఏ హోదా లేకపోయినా, నాకు స్టేట్ లో సీఎం నాకు తెలుసు, సీఎం కి నేను బంధువుని లేకపోతే ఇంకొకటి అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఎంత మందిని ఎన్ని వ్యవస్థల్ని తప్పుదోవ పట్టించాడు అనేది మనం చూస్తున్నాం. ఆఖరికి ప్రభుత్వం మారినా తప్పుదోవ పట్టిస్తున్నాడు. అలాంటిది రోజానో లేకపోతే సజ్జల భార్గవ రెడ్డినో సజ్జల రామకృష్ణారెడ్డినో లేకపోతే తప్పుకున్న రాజకీయాల నుంచి తప్పుకున్నాను అని ప్రకటించిన విజయసాయి రెడ్డినో లేకపోతే మీరంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినో, వీళ్ళు చేసినవి చిన్న చితకా స్కామ్స్ కాదు. స్కామ్స్ చేసి మరి వీళ్ళందరూ స్కామ్స్టర్స్ అండి. వాళ్ళకి
మోసాలు చేయడం అలవాటు, అది ఆధారాలు లేకుండా మోసాలు చేయడం అలవాటు. వీళ్ళు చేసిన దరిద్రాల వెనకాల పడడం వ్యవస్థల దౌర్భాగ్యం అంతే బేసిక్ గా. వీళ్ళు చేసిన దరిద్రాలకి మోసాలకి వీళ్ళన్నిటికీ కూడా పాపం ఆ వ్యవస్థలు ఇక్కడ ఏం తప్పు చేశారో ఎలా చేశారని కనుక్కోవడం అనేది పాపం నిజం చెప్పాలి అంటే ఇప్పుడు మరి చంద్రబాబు గారి అరెస్టుకు సంబంధించి కనీసం ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేదు, ఆ కేసుకి సంబంధించి ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేవు, కానీ ఆ రోజు వ్యవస్థలు అంత వేగంగా పనిచేసాయి మేడం. మరి నేను అదే చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లా అండ్ ఆర్డర్ ని చేతిలోకి తీసుకుని మా ఇష్టారాజ్యంగా చేస్తామనే వ్యవస్థ ఎక్కడా ఉండదు. అది అలా కోరుకోవాలని ఒకవేళ కార్యకర్తలు అనుకున్నా, ప్రజలు అనుకున్నా, దాని గురించి తల్లకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు నాయుడు గారు వాటిని ఎంకరేజ్ చెయ్యరు. అది మీరు ఫిక్స్ అయిపోవాలి. ఎలా జరుగుద్ది ఖచ్చితంగా ఏదైతే డ్యూ స్పాన్ ఆఫ్ టైము లేకపోతే ఇన్వెస్టిగేషన్, పూర్తి ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని చేతిలోకి వచ్చిన తర్వాతనే కోర్టుకు వెళ్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా సార్ ఆఫీసర్స్ కావచ్చు, బ్యూరోక్రసీ పైన చాలా గౌరవం ఉంది. వాళ్ళని తీసుకుని వెళ్ళి కోర్టుల ముందు జగన్మోహన్ రెడ్డి నుంచోబెట్టినట్లు రోజంతా శిక్షలు వేయించేలాగా ఆ దరిద్రపు కొట్టి సిచ్యువేషన్ తీసుకురారు ఆయన. చాలా పద్ధతిగా, చాలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత ఓపెన్ గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తారండి. ఏదైతే చట్టం ఉందో, ఏదైతే మనం రాసుకున్నామో, రాజ్యాంగాన్ని రాసుకుని దీన్నే ఫాలో అవ్వండి అని చెప్పేసి ప్రతి మనిషికి ఏదైతే చట్టం వర్తిస్తుందో దాని ద్వారానే వెళ్తారు. కానీ చట్టాన్ని మీరి చట్టాన్ని చేతిలోకి తీసుకుని వెళ్ళరు. సో మరొక జగన్ లాగా చంద్రబాబు నాయుడు గారు అయితే బిహేవ్ చేయరు. కాకపోతే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. కొంచెం ముందు వెనక వల్లభనేని వంశీ వెళ్ళాడు, పోసాని కృష్ణమూర్తి వెళ్ళాడు. గత 5-6 నెలలుగా ఈ సోకాల్డ్ బోర్గడ్డ అనిల్ అనే వ్యక్తి ఖచ్చితంగా అతని పైన పడిన ఛార్జెస్ కానీ, అతని పైన పడిన కేసెస్ కానీ తిరుగుతూనే ఉన్నాడు. సో వాట్స్ ఎన్ ఇష్యూ అంటున్నాను నేను ఇందులో. మీకు వెంటనే అయిపోవాలంటే ఏది అవ్వదు సార్. ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే వెంటనే కాదు, ఇక్కడ ఒక్కొక్క కేసుకి సంబంధించి వాళ్ళు పోయి ముందస్తు బెయిల్ తెచ్చేసుకుంటున్నారు. మీరేమో కేసులు పెడుతున్నారు, కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళు సేఫ్ సైడ్ లోకి వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు భార్గవ రెడ్డి గురించి మాట్లాడాడు పోసని, చెప్పండి. బెయిల్ తీసుకొచ్చినా నేనేమంటున్నాను అంటే, బెయిల్ తీసుకో, దే ఆర్ కన్విక్ట్ అయ్యేంత వరకు కూడా వర్క్ చేయడం, వాళ్ళపైన ఇన్వెస్టిగేట్ చేయడం పోలీస్ అనే ఆర్గనైజేషన్ కి సంబంధించిన డ్యూటీ. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సక్రమంగా పనిచేయమంటున్నారు. మళ్ళీ వీళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ లో లూప్స్ వెతుక్కొని కోర్టు వరకు వెళ్ళి దాన్ని రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి లాగేలా కాకుండా ఇమ్మీడియట్ గా ఏవైతే తప్పు చేస్తున్నారో వాటన్నిటిని ఫ్రేమ్ చేసి, ఏవైతే తప్పులు మోసాలు చేశారో వీళ్ళన్నిటిని ఫ్రేమ్ చేసుకుంటూ ఈరోజు ఒక్కొక్క స్టెప్ వస్తున్నారు సార్. సో రేపొద్దునన్న రోజున వీళ్ళ యొక్క మోసాలు మనం ఏవైతే కంప్లైంట్స్ రిజిస్టర్ చేసిన తర్వాత, ఫైల్ అయిన తర్వాత, దాని తర్వాత జరిగే పర్యవసానాలు ఎలా ఉండాలి అంటే ఫాస్ట్ యాక్టింగ్ ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కోర్టులో సరైన ప్రూఫ్స్ లేవని, సరైన డాక్యుమెంట్స్ లేవు అని చెప్పేసి, మీరు పెట్టిన కేసు సెక్షన్స్ కి ఇది వర్తించదు అని చెప్పేసి బెయిల్స్ ఇచ్చుకోవడం అనేది దానంత ఇది ఉండదు కదా. సో ముందే సరైన ప్రాపర్ వర్క్ జరుగుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే. బండారు రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ సార్. సరే, ఇప్పుడు వ్యవస్థల గురించి